దేవునితో గడియ అనే ఈ ఆధ్యాత్మిక ధ్యాన కార్యక్రమంలో మరి విశేషంగా 4వ దినంలోనికి మనము నడిపించబడ్డాం. 3 దినాలు ఈ ఆత్మీయ ప్రయాణం దేవుడు ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించాడు. ఆసక్తి కలిగిన వారు వస్తున్నారు. ఈ ఆధ్యాత్మిక ఈ వ్యాయామాన్ని వారు కూడా పొందుకుని దేవుని మేలైనటువంటి ఆశీర్వాదాలు అనుభవిస్తున్నారు. విత్తబడిన ఏ విత్తనము, వాక్యమనే ఏ విత్తనము ఖచ్చితంగా వృధా కాదు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. అది మన హృదయంలో ఖచ్చితంగా ఆ హృదయ స్థితి అనుకూలించినప్పుడు మొలుస్తుంది. అది 30దంతలుగా, 60దంతలుగా, 100దంతలుగా ఫలిస్తుంది. మరి అట్టి ఈ అవకాశాన్ని దేవుడే మనకిచ్చాడు కనుక దీనిని సద్వినియోగపరుచుకుంటున్న ప్రతి ఒక్కరికి ప్రభువైన క్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. ఈ 4వ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 9 వచనాలు, అలాగే లూకా సువార్త 12వ అధ్యాయము 41 నుంచి 48 వచనాల భాగము నుంచి ఇశ్రాయేలీయుల అతిక్రమ ప్రతిఫలం. నిన్నటి దినమున ఇశ్రాయేలీయుల అతిక్రమం ఏంటో చూసామండి. ఏమిటట ఇశ్రాయేలీయుల అతిక్రమం ఏంటంటే, మీరు స్వాధీనపరుచుకొనబో దేశములో కనాను ప్రాంతంలో మీరు వెళ్ళినప్పుడు, ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్నటువంటి అన్య జాతుల వారిని మీరు ఏం చేయాలి? సమూలంగా వారిని బయటకు నెట్టివేయాలి, వారి విగ్రహాలను కూలద్రోయాలి, లేదంటే అవి మీకు ఆయాసకరంగా మారుతాయి. మనం చదువుకున్నటువంటి ఈ న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 1-9, లూకా సువార్త 12:41 నుంచి 48 వచనాలు ముఖ్యంగా న్యాయాధిపతులు ఈ మాటలు చెప్తాడు. ఈ మాటలు చదువుకోవడం ఈనాటి ధ్యానానికి మేలుకరమని నేను భావిస్తూ మరొక చదువుతున్నాను. మీరు ఈ దేశ నివాసులతో నిబంధన చేసుకోకూడదు, వారి బలిపీఠములను విరుగొట్టవలనని ఆజ్ఞ ఇచ్చితిని కానీ మీరు నా మాట వినలేదు. మీరు చేసిన పని ఎటిది? కావున నేను మీ ఎదుట నుండి ఈ దేశ నివాసులను వెళ్ళగొట్టను. వారు మీ ప్రక్కలకు శూలములుగా ఉందరు, వారి దేవతలు మీకు ఉరిగా ఉందరని చెప్పుచూ ఉన్నాను. నిజమే ప్రియులారా, ఇక్కడ దేవుని దూత గిల్గాలు నుండి బయలుదేరి బోకిమునకు వచ్చి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నది. దేవుడైతే తన నిబంధన విషయంలో ఎప్పుడు కూడా తప్పడు. కానీ మీకు నేను సెలవిచ్చినటువంటి ఆజ్ఞను మీరు మీరారు. ఆ ఆజ్ఞ ఏమిటంటే, ఇదిగో ఈ దేశ నివాసులతో నాతో ఒక్కసారి మీరు నిబంధన చేసుకున్నారు కనుక, నాతో నిబంధన చేసుకున్నటువంటి మీరు ఈ దేశ నివాసులతో వేరొక నిబంధన చేసుకుంటే అది వ్యభిచారం కంటే ఘోరమైనటువంటి నేరం కనుక ఎప్పటికీ మీరు అలాంటి నిబంధన చేసుకోవద్దు. అలాగే వారి బలిపీఠాలను, దేవతా విగ్రహాలను మీరు పడగొట్టండి అని చెప్పాను, ఆజ్ఞ ఇచ్చాను. కానీ మీరు నా మాట వినలేదు కనుక మీరు ఏ ప్రజల మధ్యనైతే ఉన్నారో, ఏ ప్రజల కోసమైతే నా మాట వినకుండా ఉన్నారో వారిని శాశ్వతంగా మీ మధ్య ఉంచేస్తున్నాను. పైగా ఎలా ఉంచుతున్నానంటే, వారు మీ ప్రక్కల్లో శూలములుగాను, వారి దేవతలు మీకు ఉరిగాను ఉంచుతాను. నిజమే ప్రియులారా, చాలాసార్లు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు కొన్ని రిఫరెన్సెస్ మనము ఆధారాల కొరకు ఆలోచన చేయగలిగితే, చాలాసార్లు దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఆజ్ఞ ఇచ్చాడు లేదా హెచ్చరిక చేశాడు. నిర్గమకాండం 23వ అధ్యాయము 32వ వచనము కొన్నింటిని మనం చూసుకుని ముందుకు కొనసాగిపోయే ప్రయత్నం చేద్దామండి. నిర్గమ 23:32వ వచనము ఈ రీతిగా ఉన్నదండి. నీవు వారితోనైనను వారి దేవతలతోనైనను నిబంధన చేసుకొనవద్దు. నీవు వారి దేవతలను సేవించిన ఎడల అది నీకు ఎలా ఉంటుందటండి? ఉరిగా ఉంటుందట. సంఖ్యాకాండంలో కూడా 33వ అధ్యాయము 55వ వచనాన్ని మనం చూస్తే కనుక, సంఖ్యాకాండం 33:55వ వచనము, అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ నివాసులను వెళ్ళగొట్టని ఎడల మీరు వారిలో ఎవరిని ఉండనిచ్చెదరు, వారు మీ కన్నులలో ముండ్లుగాను మీ పక్కలలో శూలములుగాను ఉండి మీరు నివసించు ఆ దేశంలో మిమ్మును బాధ పెట్టెదరు. అలాగే యెహోషువ గ్రంథంలో కూడా ప్రభునందు ప్రియులారా 23వ అధ్యాయంలో 12-13 వచనాలు, యెహోషువ గ్రంథం 23:12-13 వచనాలు ఇలాగ ఉన్నాయండి. అయితే మీరు వెనుకకు తొలగి మీ యొద్ద మిగిలి ఉన్న ఈ జనములను హత్తుకొని వారితో 1000 మంది వారితో మీరును మీతో వారును సాంగత్యము చేసిన ఎడల మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనములను కొట్టివేయటం మానును. మీ దేవుడైన యెహోవా మీకు ఇచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించే వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ ప్రక్కల మీద కొరడాలుగాను మీ కన్నులలో ముండ్లుగాను. చాలా క్లియర్గా చెప్పాడు. ఎప్పటి నుంచి అంటే నిర్గమకాండం నుంచి మరి ఎప్పుడైతే విడుదల పొందారో అప్పటి నుంచి కూడా వారికి పదే చెప్తూ ఉండడం మొదలు పెట్టాడు. సంఖ్యాకాండంలో చెప్పాడు. అలాగే యెహోషువ ఇంకా మిగిలిన కాండాలలో కూడా ఆయన చెప్తున్నాడు, మీరు ఆ దేశానికి వెళ్ళినప్పుడు వారితో బియ్యమందకూడదు, సహవాసం చేయకూడదు, వారిని మీ మధ్య ఉంచకూడదు, వారిని వెళ్ళగొట్టివేయండి. వెళ్ళగొట్టనందుకు ఒక పనిష్మెంట్ ఇక్కడ ఇస్తున్నాడు. మీరు ఇప్పుడు వెళ్ళగొట్టలేదు కనుక ఎప్పటికీ వారు మీ మధ్య ఉండిపోతారు. అంతేకాదు ఎలా ఉంటారంటే, మామూలుగా ఫ్రెండ్స్ ఎలా ఉంటే అది వేరే సంగతి అండి. ఉరిగా ముళ్ళుగా
ఇంకా రకరకాల భయంకరమైనటువంటి ప్రక్కలో శూలముగా ఉంటారన్నటువంటి ఆ హెచ్చరిక, లేదా వారు చేసినటువంటి ఆ అతిక్రమాన్ని బట్టి దేవుడు వారికి ఇస్తున్నటువంటి ప్రతిఫలాన్ని గురించి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇవన్నీ చెప్పిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు ఆ స్థలం మంది ఏం చేశారంటే ఎలుగెత్తి ఏడ్చారంట. అందుకును ఆ ప్రాంతానికి బోకీము అని పేరు వచ్చింది. బోకీము అనగా ఏడ్పు. నిజమే, ఒక్కసారి దేవుని మాటను అతిక్రమిస్తే ప్రియులారా మనకు మిగిలేది ఏమిటంటే జీవితాంతము బోకీము అనుభవమే, అంటే ఏడ్పు అనుభవమే తప్ప ఇక ఎలాంటి విమోచన విడుదల ఉండదు. దేవుడు సెలవిచ్చినట్లు ఎవరినైతే వారి మధ్య వారు ఉండనిచ్చారో ప్రియులారా వారు నిజంగా న్యాయాధిపతుల చరిత్ర 300 సంవత్సరాలు కూడా ఎలా ఉన్నారంటే పక్కలో శూలములుగాను, కళ్ళకు ముళ్ళగాను, అంతేకాదు భయంకరమైనటువంటి ఉరులుగాను ఉన్నారండి. మనం ఈ న్యాయాధిపతుల ఈ గ్రంథము ఈ 21 అధ్యాయాలు అనగా 300 ఏండ్ల చరిత్ర చూస్తే ఒక జాతి వారు ఎవరినైతే వారి మధ్య ఉంచారో ప్రియులారా, ఒక జాతి వారు అనగదొక్కారు, దేవునికి ప్రార్థించారు, మరలా దేవుడు రక్షకుణ్ణి లేదా న్యాయాధిపతిని పంపించాడు, సైనిక సంస్కర్తను. వారు జయించారు, వారు వెళ్ళిపోయారు. మళ్ళా వీరేమయ్యారు? పాత జీవితాలకు వెళ్ళిపోయారు. మరలా దేవుడికి ఒక రక్షకుడిని మొరపెట్టగా పంపించాడు. ఇశ్రాయేలు న్యాయాధిపతుల గ్రంథ చరిత్ర అంతా కూడా ఇలాగే కొనసాగింది. వారి ప్రవర్తన వారికి ఉరిగా మారిపోయిందనమాట. ఎవరి ప్రవర్తన? ఇశ్రాయేలు ప్రజల ప్రవర్తన వారికి ఉరిగా మారిపోయింది. ఈరోజు మన జీవితాలు ఎలా ఉన్నాయి? దేవుడు ఏదైతే వద్దంటున్నాడు, ఏదైతే ఉండొద్దంటున్నాడు, ఎవరితోనైతే సహవాసం చేయొద్దంటున్నాడు, ఎలాంటి అనుభవాలు మీ ప్రవర్తనలో ఉండకూడదని సెలవిస్తున్నాడు. ఒకవేళ అలాంటి అనుభవాలు మనము కలిగి ఉన్నామేమో. ఇక్కడ ఇశ్రాయేలీయుల యొక్క ప్రవర్తన, దేవునికి వ్యతిరేక్తమైనటువంటి ప్రవర్తన వారి జీవితాలలో ఉరిగా మారిపోయింది. ఈరోజు చాలాసార్లు మన జీవితాలలో మన ప్రవర్తన మన జీవితాలు ఎలా ఉంటుందంటే ఉరిగా ఉంటుందండి. ఎవరో ఉరి వేయాల్సిన అవసరం లేదు. ఉరి అంటే ఒక తాడు మెడకు తగిలించడం కాదండి. ఉరి అంటే చావలేక బతకలేక నిరంతరము కొట్టిమిట్టాడే జీవితం అనమాట అండి. నిరంతరము చిక్కుకుపోయిన అనుభవం. ఉరి అంటే మెడ అందులో చిక్కుకుపోయినట్లు మన ప్రవర్తన స్థితిని బట్టి మనము ఆ స్థితిలో చిక్కుకుపోయి చావలేక బతకలేక బయటికి రాలేక లోపల ఉండలేక ఊపిరాడక కొట్టుకున్నట్టుగా ఉండే అనుభవం అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను. ఇశ్రాయేలు ప్రవర్తన వారికి ఉరిగా మారినట్లు ఈరోజు చాలాసార్లు ప్రియులారా మన జీవితంలో మన ప్రవర్తన మనకు ఉరిగా మారిందేమో ఆలోచన చేసుకో. ఒక 7 విషయాలు నేను ఈరోజు మీ ముందు ఉంచి వాక్యాన్ని ముగించడానికి నేను సిద్ధపడుతున్నానండి. ఈ 7 విషయాలు మన ప్రవర్తనను ప్రస్ఫుటం చేస్తుంటాయి, మన ప్రవర్తనకు అర్థం పడుతుంటాయి. అంతేకాదు ఆ ప్రవర్తన వలన వచ్చే ఉరిని మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. కేవలం ఇక్కడ మనము సమయాన్ని బట్టి 7 విషయాలే ధ్యానం చేస్తున్నాము, కానీ ఇంతకు మించి మన ప్రవర్తనలో చాలా రకాలైనటువంటి దైవ వ్యతిరేక్త కార్యక్రమాలు, అనుభవాలు, పద్ధతులు మనము అనుసరిస్తున్నాం. అవి అనుసరిస్తూనే మేము దేవునికి భక్తి చేస్తున్నాం అని భ్రమలో బ్రతుకుతూ ఉంటున్నామండి. చివరికి మనము చేస్తున్నటువంటి ప్రవర్తన అది దేవుని చిత్తమేమో అన్నటువంటి భ్రమను కలిగించేదిగా కూడా మనం జీవించేస్తున్నాం. అలాంటి అనుభవాలు ఒక 7 విషయాలు మన ప్రవర్తన మనకు ఉరిగా ఎలా మారుతుంది. మన ప్రవర్తన ఇక్కడ ఇశ్రాయేలీల ప్రవర్తన వారికి ఎలాగూ ఉరిగా మారిందో అలాగే మన ప్రవర్తన మనకి ఎలా ఉరిగా మారుతుందో ఆలోచన చేయడానికి సిద్ధపడదాం. మొట్టమొదటి అంశం అవిధేయత. అవిధేయత వలన వచ్చే ఉరి. అవిధేయత వలన వచ్చే అవిధేయత అంటే వెరీ సింపుల్గా చెప్పేస్తున్నారు. విధేయత అంటే దేనిని బట్టి మనం చెప్తాం? ఏదో ఒకసారి చెప్పాను కదా అని ఆ తీసేసి పెట్టేస్తారు. విధేయత అంటే ఎవరిని విధేయులు అంటాం మనం? అది అవిధేయత అంటే మాట వినకపోవడం. అవిధేయత వలన వచ్చే ఉరి మొట్టమొదటి అంశం. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు. ఈరోజు ఏది మనకు ఉరిగా ఉందో ఆలోచన చేయడం మన ఆత్మీయ జీవితాలను కాపాడుకోవడానికి సమానం. 5-6 కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకు. ఈ పైనవన్నీ ఎవరు చేస్తారట? దేవునికి అవిధేయులై మాట వినని వారు చేస్తారటండి. ఇవన్నీ చేసేవారికి పరిశుద్ధాత్ముడు పెడుతున్నటువంటి పేరు వీరు అవిధేయులు అనే పేరు పెడుతున్నారండి. దేవుని ఉగ్రత లేదా ఉరి ఎవరి మీదకి వస్తుందండి? అవిధేయులైన వారి మీదకి వస్తుందండి. దేవుని ఉగ్రత అనే ఉరి అవిధేయులైన వారి మీదకి వస్తుంది. నిజమే ప్రియులరా, అవిధేయత. ఈరోజు చాలాసార్లు పైకి విధేయులంగా నటిస్తూ అంతరంగ స్వభావము అవిధేయతతో నిండిపోయినటువంటి ఆత్మీయ జీవితాలు మనవి. ఎలా అంటే నిర్గమకాండములో 32వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల భాగం. నిర్గమకాండము 32వ అధ్యాయం 1 నుంచి 6 వచనాల భాగంలో దేవుడు
అద్భుతమైన రీతిని ఇశ్రాయేలు ప్రజలను విడిపించాడండి. ఎలా విడిపించాడంటే, ఎవరికి సాధ్యము కానిటువంటి పరిస్థితుల్లో ఐగుప్తు నుంచి విడిపించాడు. చరిత్రలో రిపీట్ కాని విధంగా ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు, మారాను మధురం చేశాడు, బండ నుంచి నీళ్ళు ఇచ్చాడు, ఆకాశం నుంచి మన్నాను ఇచ్చాడు, అమాలేకుల మీద విజయం ఇచ్చాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైనటువంటి అద్భుతాలు చేశాడు. ఇలా సాగిపోతున్నటువంటి ఇశ్రాయేలీల అరణ్య ప్రయాణములు 32వ అధ్యాయానికి వచ్చేసరికి, సీనాయి కొండ దగ్గరకు వచ్చేసరికి మోషే కొండెక్కాడు దేవుడిచ్చు ధర్మశాస్త్రాన్ని తీసుకోవడానికి. ఇశ్రాయేలు ప్రజలు కొండ కింద ఉన్నారు. 40 రోజులు అయిపోతుంది. అహరోను పిలిచారు. అహరోను మోషే ఎక్కడికి వెళ్ళాడో తెలీదు. మేము అర్జెంటుగా ఆరాధించుకోవడానికి ఒక దేవత కావాలి, దేవతను చెయ్యి. అహరోను మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఇలాగే ఉన్నారు కనుక అహరోను ఏమీ మాట్లాడలేక, మీ చెవులున ముక్కులను ఉన్నటువంటి బంగారాన్ని తీసేవండి, మీ కొరకు ఏమైనా చేస్తానని చెప్పి దాన్ని అగ్నిలో వేసి పొగరుతో దూడ రూపాన్ని మలిచి పరికిచ్చాడు. వారు ఆ దూడ చుట్టూ చేరి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులోంచి నిన్ను తీసుకొచ్చినటువంటి దేవుడు ఇది అని దాని చుట్టూ తిన్నారు, తాగారు, డాన్స్ వేశారు, ఇంకా రకరకాల పనులు చేశారు. ఈ ధ్వని ఆ కొండ మీద, పర్వతం మీద ఉన్నటువంటి దేవునికి వినిపించి, నీ ప్రజలు చెడిపోయారు, వెళ్ళు మోషే అన్నాడు. మోషే కిందకు వచ్చేసరికి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. చేతిలో ఉన్నటువంటి ఆ ఆజ్ఞల పలకలు పాల్గొట్టాడు. ప్రియులరా, వారి విషయమై ఒక ప్రతీకార చర్య చేశాడు. 27, 28 వచనాలు, 32వ అధ్యాయం 27, 28 వచనాలు గట్టిగా చదవండి. అతడు వారిని చూచి, ఇదిగో ప్రతి వాడును తన కత్తిని తన నడుమున కట్టుకుని పాలెములో ద్వారము నుండి ద్వారమునకు వెళ్ళుచు, ప్రతి వాడు తన సహోదరుని, అమ్మా, ప్రతి వాడు తన చెలికానిని, ప్రతి వాణిని తన పొరుగు వాణిని. ఆ దినమున అలా చంపితే ఎంతమంది చచ్చారట? ఇంచుమించు 3000 మంది చచ్చారండి. నీ అవిధేయత ప్రవర్తన నీకు ఉరిగా మారడం అంటే ఇదే. నీ అవిధేయ ప్రవర్తన నీకు ఉరిగా మారడం అంటే ఇదే. ఐగుప్తు బానిసత్వం నుంచి 430 సంవత్సరాల బానిసత్వం నుంచి వారిని విడిపిస్తే, ఎర్ర సముద్రాన్ని పాయలు చేస్తే, ఆకాశం నుండి మన్నా కురిపిస్తే, మారాను మధురం చేస్తే, బండ నుంచి నీళ్ళు ఇస్తే, ఇంకా ఎన్నెన్నో అద్భుతాలు చేసి వారి పాదములకు వాపు రాకుండగా, వారి వస్త్రములు పాతగిలకుండగా అద్భుతమైన రీతిని ఇశ్రాయేలు ప్రజలు నడిపిస్తుంటే వారికి దూరం చేసుకుని ఇదే అది అంటున్నారు. జీవము గల దేవుణ్ణి ఏం చేస్తున్నారండి? ఒక విగ్రహ రూపమునకు మార్చి, ఆయన మహిమను ఒక దూడ రూపానికి మార్చి దేవుని ఎదుట అవిధేయులై అసహ్యకరంగా ప్రవర్తిస్తున్నప్పుడు మోషే సెలవిచ్చాడు, ప్రతి ఒక్కడు కత్తి మొలను కట్టుకోండి. వాడు అన్న అయినా, తమ్ముడైనా, అక్కైనా, చెల్లైనా, స్నేహితుడైనా, పొరుగువాడైనా, బంధువుడైనా నరికి పడేయండి. ఉరిగా మారడం అంటే వారి ప్రవర్తన వారికి ఏమైందండి? ఉరిగా మారింది వారి ప్రవర్తన. వారు అనుకుని ఉండరు. ఆ దినమున ఇంచుమించు ఇశ్రాయేలు ప్రజలు 3000 మంది కత్తి వాత నశించిపోయారు. ఈరోజు అవిధేయత అనే విగ్రహం నీ జీవితంలో ఉందేమో. అంటే దేవునికి చెందాల్సిన, దేవునికి పొందాల్సిన, ఆపాదించాల్సిన మహిమ, ఘనత, ప్రభావం ఒకవేళ నీ జీవితంలో ఎవరికైనా దేనికైనా ఇచ్చేస్తున్నావేమో. అది నీ కుటుంబం కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ ధనం కావచ్చు, నీ బలం కావచ్చు, నీ అందం కావచ్చు, నీ జ్ఞానం కావచ్చు. ఒక్కొక్కరి జీవితంలో ఒక్కొక్క విగ్రహం. ఇప్పటివరకు చెప్పినవి ఇంకా అనేకమైనవి కూడా ఉండొచ్చు. విగ్రహం అంటే నువ్వు ఏదైతే ఇష్టపడుతున్నావో, దేవునికి మించి నువ్వేదైతే ఇష్టపడుతున్నావో అది నీ జీవితంలో ఏమిటట? విగ్రహమే. నీవు అలాంటి ఏ విగ్రహాన్ని నీ జీవితంలో కలిగి ఉన్నావో అది దేవుని ఎదుట నీ అవిధేయతను ప్రతిబింబింపచేస్తుంది కనుక అది నీకు ఉరిగా మారబోతుంది. దేవునికి మించి నువ్వు దేనిని ప్రేమిస్తావో ఎక్కువ, అది నీకు ఖచ్చితంగా ఏమవుతుంది? ఉరే. దేవుని మించి నువ్వు దేనిని ప్రేమిస్తావు? యాకోబు దేవుని కంటే రాహేలుని ప్రేమించాడు. చివరికి రాహేలు యాకోబుకి ఏమైందండి? ఉరిగా మారింది. యాకోబుకు ఉరిగా మారింది. అందుకని మత్తయి సువార్త 10:37 వచనంలో అంటూ ఉంటాడండి యేసుక్రీస్తు ప్రభువారు. మత్తయి సువార్త 10వ అధ్యాయం 37వ వచనం త్వరగా చదువుకుందామండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. చాలండి. తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాదు. అయ్యో, చాలామంది అంటూ ఉంటారండి, ప్రభు చిత్తం ఎరగని వారు తల్లిని తండ్రిని ప్రేమించొద్దని చెప్తుందండి బైబిలు. వీరికి మొదలు తెలీదు, చివర తెలీదు. ఈ మాట పట్టుకుని ఏం చేస్తాడు? తల్లిని తండ్రిని ప్రేమించొద్దండి అని చెప్తుందండి. తల్లిదండ్రి ఎవరు? తల్లిదండ్రి ఎక్కడి నుంచి వచ్చారు? నీ దేవుడిస్తే నీకు వచ్చారు. మూలాన్ని మరిచిపోయి నీవు ఒకవేళ ఈ లోకాన్ని ప్రేమిస్తున్నావేమో. దేవుని ఉద్దేశం, ప్రభు ఉద్దేశం అది.
కనుక నీ ప్రవర్తన ఒకవేళ నీ జీవితంలో అవిధేయత అనే విగ్రహంగా మారి అది నీకు ఉరిగా నీవు కొని తెచ్చుకుంటున్నావేమో ఆలోచన చేసుకుని మన ప్రవర్తన సరి చేసుకుని మన అవిధేయతను తీసివేసుకుని ఆయన తప్ప మనకు వేరొక ఆరాధికుడు లేదా ఆరాధించే అనుభవం ఉండకుండా జాగ్రత్త పడను. ఇక రెండవ విషయాన్ని కూడా ఆలోచన చేద్దాం. ప్రవర్తనలో రెండవ అంశం తిరుగుబాటు. మొదటిది అవిధేయత వలన వచ్చు ఫలితం మనం చూసాం, ఉరి. రెండవ ప్రవర్తన తిరుగుబాటు అనే ప్రవర్తన వలన వచ్చే ఉరి. నిజమే, చాలాసార్లు తిరుగుబాటుతనం ఈరోజు ఆధునిక మానవుడు అనుసరిస్తున్న చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే తిరుగుబాటు. పిల్లలైతే తల్లిదండ్రుల మీద తిరుగుబడుతున్నారు, పెద్దలైతే చుట్టూ ఉన్న వారి మీద తిరగబడుతున్నారు, ఉద్యోగులు యజమానుల మీద తిరగబడుతున్నారు, సంఘము పెద్దల మీద తిరగబడుతున్నారు. ఎక్కడ చూసినా తిరుగుబాటు ధోరణి. వీళ్ళరా, తిరుగుబాటు కూడా మన మీదకు ఉరిని తీసుకొచ్చే ఓ ప్రమాదకరమైనటువంటి అంశం. అది కూడా దేవుని మీద తిరుగుబాటు అంటే ఇక మనం ఊహించని భయంకరమైన పెను ప్రమాదంలో ఉన్నాం. సంఖ్యాకాండంలో 20వ అధ్యాయము 23, 24 సంఖ్యాకాండం ఎంత భయంకరమైనటువంటి పనిష్మెంట్ వస్తుందో తెలుసా అండి? తిరుగుబాటు అనే ప్రవర్తన మన మీదకి ఎలాంటి ఉరిని తీసుకొస్తుందో ఆలోచన చేద్దాం. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 23, 24. అహరోను తన పితరుల యుద్ధ చేర్చబడను ఎలయనగా మెరీబా నీళ్ళ యుద్ధ మీరు నా మాట వినక నా మీద తిరుగుబాటు చేసి కనుక నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశమందు అతడు ప్రవేశింపడు. ఎవరండి వీళ్ళు? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు ఇక్కడ? మోషే. మీరు అంటున్నాడండి, అక్కడ ఫ్లూరల్ వాడుతున్నాడు, మీరు. ఆ ఇన్సిడెంట్ ఇదే అధ్యాయంలో 20వ అధ్యాయం 7 నుంచి 12 వచనాల్లో కనబడుతుంది. జనులకు దాహము అయినప్పుడు వారు దేవుని ఎదుట సనుగుకోగా మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నీ కర్ర చెత్త పట్టుకుని అహరోనుని తీసుకుని వెళ్ళు, ఆ బండతో నీవు మాట్లాడు, అది నీకు నీళ్ళు ఇస్తుంది. అంటే అప్పటికి బాగా విసిగిపోయాడు మోషే. విసిగిపోయి వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలందరూ ఏమన్నాడంటే, ద్రోహులారా, ఈ బండ నుంచి మీ కొరకు నేను నీళ్లు రప్పించాలా అని సనుగుకొని 2 సార్లు ఆ బండను కర్రతో కొట్టాడు. దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు అనమాట అండి. మెరీబా యొద్ద మీరు అనగా మోషే అహరోనులు నా మీద తిరగబడ్డారు, ఇశ్రాయేలు సర్వ సమాజం అంతటి ఎదుట నేనేం చెప్పాను మీరేం చేశారు? నేను బండతో మాట్లాడమని చెప్పాను, మీరు బండను ఏం చేశారు? కొట్టారు. ఏం చేశారు అసలు? అలాగైతే మనం ఎన్నిసార్లు శపించబడాలో? ఒక్కటి సరిగా చేయడం మనకి రాదు, ఒక్కటి వినడం రాదు. పైగా వీళ్ళెవరు? తమ జీవితాలను సాక్రిఫైస్ చేసిన వారు, కుటుంబాలను విడిచిన వారు, ఐగుప్తులో రకరకాల పాటలు పడి ఇశ్రాయేలు ప్రజలు బయటికి రప్పించి ఈ మెరీబా జలముల యొద్దకు ఇశ్రాయేలు ప్రజలు నడిపించి అక్కడేదో కోపం ఏదో చిన్న తప్పు చేశారంతే. దేవుడు దాన్ని ఎలా పరిగణించాడండి? ఒక చిన్న తప్పు చేశారంతే. మన దృష్టిలో అసలు తప్పే కాదు అది, అవునండి, మన దృష్టిలో అసలు తప్పే కాదు. ఒక చిన్న తప్పు చేశారు, ఆయన మాట్లాడమంటే కొట్టారు వీళ్ళు, ఆయన మాట్లాడమంటే కొట్టారంతే. దానికి దేవుడు ఎంత తీవ్రంగా పరిగణించాడంటే, ఇదిగో మీరు నా మీద తిరగబడ్డారు, మీరు నా మీద తిరగబడ్డారు కనుక అహరోను కానీ నీవు కానీ నేను వాగ్దానము చేసినటువంటి కనాను దేశంలోనికి పొలిమేరల దగ్గరే ఆగిపోతారు, పొలిమేరల దగ్గర ఆగిపోతారు. నిజమే, దేవుడు సెలవిచ్చినట్లు సంఖ్యాకాండం 20వ అధ్యాయం 27, 28 వచనాలలో అహరోను హోరు కొండపై చనిపోయి పాతి పెట్టబడ్డాడండి. అలాగే ద్వితీయోపదేశకాండం 34 1 నుంచి 5 వచనాల భాగంలో పిస్గా కొండపైన నెబో శిఖరము పైన ఎక్కి కనానును చూచి మోషే మోయాబు దేశంలో చనిపోయి పాతి పెట్టబడ్డాడు. మామూలు సేవ చేయలేదండి వీళ్ళు. గొప్ప దైవజనుడు, గొప్ప యాజకుడు, గొప్ప దైవజనుడు, గొప్ప యాజకుడు, వాళ్ళకే దిక్కు లేదు. చాలాసార్లు మనం దేవుని వాక్యాన్ని మన జీవితాలకు అన్వయించుకోం. అది ఎప్పుడు ఒక చరిత్రగాను, ఒక సంఘటనగాను, ఒక కల్పిత గాథగాను మనం ఆలోచన చేస్తాం. కానీ అది మన గురించి దేవుడు వ్రాయించి ఉంచినటువంటి ఒక సంఘటన, సందర్భము అన్న సంగతిని మనం చాలాసార్లు విస్మరిస్తూ ఉంటామండి. మోషే, నేను చాలాసార్లు అందుకని ఇలా కంపేర్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే మోషే అహరోనులకే దిక్కు లేదు. ఎవరికండి? మోషే అహరోనులకే దిక్కు లేదు, దేవుని మీద తిరగబడ్డారు. అది మన భాషలో తిరుగుబాటు కూడా కాదు. చిరాకు వచ్చిందండి,
కోపం వచ్చింది అందుకని అనేసాను, దానికి తప్పేముంది అంటాం కదా. అదేం తప్పు కాదని వాదిస్తాం. దేవుని దగ్గర వాదించడానికి ఏమీ ఉండదు, రోధించడం తప్ప. ఆ చిన్న తప్పిదానికి కనానులో ఎంట్రన్స్ కూడా లేదు, కళ్ళతో చూడడం తప్ప. వారు కనాను యువతల వైపే చనిపోయారు. నిజమే, తిరుగుబాటు వలన మోషే అహరోనుల మీదకి ఏమొచ్చిందండి? దేవుని ఇంత కష్టపడి దేవుని ప్రజలను నడిపించాడు. ఎక్కడికి? వాగ్దాన భూమికి. ఇంతమందిని నడిపించిన వీరికి వెళ్ళే భాగ్యం లేకుండా పోయింది. వీరికి వెళ్ళే భాగ్యం లేదు. ఎంతకంటే ఉరేమైనా ఉందా? ఒకవేళ ప్రియ విశ్వాసులారా, దేవుని మీద మన ప్రవర్తన చేత అనేక మార్లు తిరుగుబడుతున్న మనం, ఒకవేళ దేవుడు మనల్ని పరలోక రాజ్యానికి మీరు వెళ్ళరు, నరకం దగ్గరే ఆగిపోండి అంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది? మీరు పరలోక రాజ్యంలోనికి వెళ్ళే అవకాశం లేదు, నరకం దగ్గర ఆగిపోండి అంటే మన జీవితాలు ఎలా ఉంటాయి ఆలోచన చేయండి. అప్పుడు ఏడవడం కాదు, ఇప్పుడే మనం సమయం ఉండగానే మనం ఇల్లు చక్కబెట్టుకోవలసిన ఏడాల్సినటువంటి అవసరం ఉంది. పరలోకమునకు వెళ్లకుండా నరకంలో త్రోసివేయబడితే ఆ ఊహ ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించి ప్రియ సంగమా. ఇశ్రాయేలు అవిధేయ ప్రవర్తన, తిరుగుబాటు ప్రవర్తన వారి జీవితంలో ఉరిగా మారిపోయింది. ఈరోజు మన అవిధేయత లేదా తిరుగుబాటు ప్రవర్తనలు ఒకవేళ మన జీవితంలో కూడా ఉరులుగా ఉన్నాయేమో ఆలోచన చేసుకుని అలాంటి భయంకరమైన స్థితికి వెళ్లకుండా సరి చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మూడవ అంశం కూడా చూద్దామండి. సనుగు కోవడం వలన వచ్చే ఉరి. ఇది మనకు బాగా అలవాటైనటువంటి విషయం. ప్రతిదానికి సనుక్కుంటాం. ఇక్కడ నుంచి నేను ఏదైనా చెప్పాను అనుకోండి, వెనకాల ఒకళ్ళు సనుక్కుంటారు. మస్ట్ అండ్ షుడ్గా చెప్తున్నాను. ఇక్కడ ఏదైనా ఒక కఠినంగా చెప్పాను అనుకోండి, ఖండించి చెప్పాను అనుకోండి, లేదా ఇంకా ఏదైనా పరుషంగా చెప్పాను అనుకోండి, ఖచ్చితంగా వెనకాలంటే మీరు వెనకాల ఉన్న బాధపడదు, వెనకాల కావచ్చు, ఈ పక్కన కావచ్చు, ఖచ్చితంగా ఏదో ఒక సనుగుడు వస్తుందండి. ఇది మానవ నైజం. బట్ నీ సనుగుడు నీకు ఉరిగా మారుతుందని వాక్యం సెలవిస్తుంది. నీ సనుగుడు నీకు ఉరిగా మారుతుంది. ఊరికే మూలుకుంటా సనుకుంటా ఎందుకు సనుకుంటాం అర్థం కాదు. సనుగుడు వలన వచ్చే ఉరి. కొరింథీ మొదటి పత్రిక 10:10. కొరింథీ మొదటి పత్రిక 10వ అధ్యాయము 10వ వచనము మనము త్వరగా చదువుకుందాం. మీరు సనగకుడి, వారిలో కొందరు సనగి సంహారకుని చేత. సనగడం ఏమిటండి? ఉరి అట. మీరు సనుగుకోవద్దు, వారిలో కొందరు సనిగి సంహారకుని చేత చచ్చారు. ఏంటో చూద్దామా ఈ మాట అర్థం? సంఖ్యాకాండం 21వ అధ్యాయం 4-6 వచనాలు. సంఖ్యాకాండము 21వ అధ్యాయం 4-6 వచనాలు. మార్గాయాసము చేత, అంటే చాలా దూరం ప్రయాణించారు, చాలా మైళ్ళు ప్రయాణించి మార్గాయాసం చేత ఇశ్రాయేలు ప్రజలు ఏమనుకున్నారంటే, ఎందుకు వచ్చింది మమ్మల్ని ఈ అరణ్యంలో పడేసి తిప్పుతున్నాడు దేవుడు అని మోషే మీద దేవుని మీద సనుక్కున్నారు. అంతే. అలా సనుక్కుంటే దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? అంటే ఈ లెక్కన మనం ఎంత ఘోరమైన పాపాలు చేసేస్తున్నాము, ఎంత భయంకరమైన పాపాలు చేస్తున్నాము. జస్ట్ అనుకున్నారంతే. మనం కూడా అనుకుంటాం కదండి. ఇక్కడ నుంచి కోటపేట ప్రార్థన ఉందనుకోండి, బండి అట్టుకుని నడిపించేశారనుకోండి, ఎలా ఉంటుంది మనకి? ఎలా ఉంటుంది? ఎంత సనుగుతాం మనం? మామూలుగా సనుగం. ఏం చేసుకుంటారు? బండి నెత్తి మీద ఎట్టిపోతారా, లేకపోతే ఏం చేసుకుంటారు అని రకరకాలుగా మనం సనుక్కుంటాం. కానీ ఇశ్రాయేలు ప్రజలు 1/2 కిలోమీటర్ నడవలేదు, చాలా కిలోమీటర్లు నడిచి మార్గాయాసం చేత అలిసిపోయి వారు సనుక్కుంటున్నారు మోషే మీద, దేవుని మీద. సనుక్కున్నందుకు ఏం చేశాడో తెలుసు దేవుడు? తాపకరమైన, మామూలు సర్పాలు కాదటండి, బహుశా కింగ్ కోబ్రాస్ ఏమో, తాపకరమైన సర్పాలను వదిలేసాడట. దొరికినోడు కరిచి పడేసాయి. కరిచినోడు చచ్చిపోయాడు. సనుగుడు ఎంత పని చేసిందో చూసారా? ఎవడు వినలేదనుకుంటున్నావేమో, ఎవరు ఆలకించలేదనుకుంటున్నావేమో. నువ్వు సనిగే ప్రతి సనుగుడు ఎవరు వింటున్నారు? నువ్వు ఎందుకు సనుగుతున్నావో, ఎవరి మీద సనుగుతున్నావో, ఎవరి కోసం సనుగుతున్నావో, ఎవరు సనగమంటే సనుగుతున్నావో నాకు తెలియదు. అర్థమైందా? మీరు ఎందుకోసము సనుగుతున్నారో, ఎవరి కోసము సనుగుతున్నారో, ఎవరు సనగమంటే సనుగుతున్నారో నాకు తెలియదు. కానీ మీ సనుగుడు మీకు ఉరి. జ్ఞాపకం చేసుకోండి, మీ సనుగుడు మీకు ఉరి. సనగమన్న వాళ్ళు బాగానే ఉంటారు. ఎవడనికి పోతాడు? సనిగినోడే అనిగిపోతాడు. అలా సనగమన్నారండి, నేను సనిగానండి, అవి ఏమి వర్తించవు. సనిగిన నీకే ఉరి. జాగ్రత్త సుమా. ఎందుకు ఇక్కడ తీసుకొచ్చి ఆయాస పెడుతున్నావు, ఇబ్బంది పెడుతున్నావు అని ఇశ్రాయేలు, అది సనుగుడు కూడా కాదు, అలిసిపోయారు అనమాట. అలాంటి పరిస్థితుల్లో దేవుడు వెంటనే ఆ సనుగుడు విని ఇశ్రాయేలు ప్రజల మీదకి తాపకరమైన సర్పమును పంపగా అవి వారిని కరిచినోడు చచ్చిపోయాడు. ఈరోజు ప్రియులారా, నీవు ఒకవేళ దేవుని మీద కానీ, దేవుని సంఘము మీద కానీ, తోటి విశ్వాసుల మీద కానీ
సంఘం మీద దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి నాయకుల మీద కానీ లేదా దైవజనుల మీద కానీ నీవు ఆలోచన చేతనైనా అనాలోచన చేతనైనా సనిగితే కనుక నువ్వు ఎవరి మీద సరుకున్నా వాళ్ళకి వచ్చే నష్టం ఏమీ లేదు, అసలు నథింగ్ అనమాట అండి. ఇలా దుమ్ము దులిపినట్టు దులిపేసుకోవచ్చు. బట్ ఎవరికి నష్టం? సనిగిన నీకే తాపకరమైన సర్పములు కరిచేంత నష్టం. అది నీ జీవితానికి, నీ ఆత్మీయ బ్రతుకునకు ఒక గొప్ప ఉరిగా మారిపోతుంది అన్న సంగతిని నేను చెప్పడం లేదు, పరిశుద్ధ గ్రంథములో చరిత్ర జ్ఞాపకము చేస్తుంది. కనుక దయచేసి సన్నగడం అనే అవిధేయకరమైనటువంటి ప్రవర్తన చెంత నీ మీదకు ఉరి తెచ్చుకోవద్దు అన్న సంగతిని జ్ఞాపకం చేస్తాం. యాకోబు 5:9 చదువుకొని మరొక అంశంలోనికి మనం కొనసాగిపోదామండి. యాకోబు 5వ అధ్యాయము 9వ వచనం. సహోదరులారా, ఒకరి మీద ఒకరు సనుగు కొనుకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిట. సహోదరులారా, ఒక్కళ్ళ మీద ఒకళ్ళు సనుగుకోవద్దు అసలని. ఎందుకంటే మీ సనుగులు విని వెంటనే న్యాయం తీరుస్తాడట. ఏ పాపానికైనా ఒకవేళ లేట్ ఉంటుందేమో కానీ, దేనికైనా లేట్ ఉంటుందేమో కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడండి? మీరు ఒక్కరి మీద ఒకరు సనుగుకోవద్దు, న్యాయాధిపతి ఎక్కడున్నాట? అక్కడే ఉన్నాడట. అంటే నువ్వు సనిగితే వెంటనే, ఇక్కడ సనిగిన ఇశ్రాయేలు ప్రజలకు రేపో ఎల్లుండో వచ్చిందా పనిష్మెంటు? వెంటనే వచ్చింది. నీ సనుగు నీకు సర్పం అనమాట అండి. నీ సనుగుడు నీకు సర్పం కనుక సనుక్కోవద్దు. న్యాయాధిపతి వాకిటనే ఉన్నాడు, వెంటనే తీర్పు తీరుస్తాడు. ఇక 4వ అంశం, మన ప్రవర్తనకు వలన వచ్చే ఉరి. 4వ అంశం అదేమిటంటే ఆజ్ఞాతిక్రమం. ఆజ్ఞాతిక్రమం చాలాసార్లు మన ప్రవర్తనలో తరచు కనపడేది. తరచు ఏంటి? అసలు మన ప్రవర్తనే ఆజ్ఞాతిక్రమం. మన ప్రవర్తనే ఆజ్ఞాతిక్రమం. దానిని ఇష్టానుసారమైన ప్రవర్తన అని వాక్యము సెలవిస్తూ ఉంటుంది. అందుకని 2వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు చాలా సుస్పష్టంగా ఆదామవ్వలకు చెప్పాడు. అదేమిటంటే, ఈ తోట చెట్ల మధ్యలో ఉన్నటువంటి మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు మీరు తినవద్దు, తినుదినమున నిశ్చయముగా చచ్చెదరు. చాలా క్లియర్గా ఉంది, ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు, ఎలాంటి కన్ఫ్యూజన్ లేదు. కరెంటు ప్లగ్లో వేలెట్టొద్దు, కరెంటు షాక్ కొడుతుంది అన్నట్టు ఉందన్నమాట. కరెంటు ప్లగ్లో మీరు వేలెట్టొద్దు, షాక్ కొడుతుంది. ప్రియులారా, ప్రయోగాలు చేస్తామా? మనం ప్రయోగాలు చేస్తామా? చెయ్యం. ఎందుకంటే తెలుసు మనకి ఎలా కొడుతుందో. ఖచ్చితంగా జీవితంలో ప్రతి ఒక్కరికి ఏదో టైంలో తెలిసి ఉంటుంది కరెంటు షాక్ ఎలా కొడుతుందో. ఇక స్థిరం ఉండదు అనమాట అండి. కాసేపటి వరకు ఎవరు మాట్లాడినా ఏమీ వినిపించింది. ఇక్కడ కూడా చాలా క్లియర్గా చెప్తున్నాడు, మీరు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములు మీరు తినదు, తినుదినమున నిశ్చయంగా చేస్తారు. ఇది ఒక ఆజ్ఞ. ఇది కాదంటే దానినే అతిక్రమము. ఇది కాదంటే దానిని అతిక్రమం. ఇక 3వ అధ్యాయానికి వచ్చేసరికి సర్పం మాట విని చూపునకు రమ్యమైనది, వివేకమిచ్చి తెలివైనదిగా కనిపించి స్త్రీ ఆ వృక్షఫలాలు కొన్ని తీసుకుని తినది, భర్తకి ఇచ్చింది. ఎప్పుడైతే తిన్నదో వెంటనే వారి కళ్ళు తెరవబడ్డాయి, వారి దిగంబరులను తెలుసుకున్నారు, వారికి భయం మొదలైంది. అంజూరు పాకులు చుట్టుకున్నారు, చెట్ల చాటును దాక్కున్నారు. దేవుడు వచ్చినప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు నెప్పాలు వేసుకుంటున్నారు. వెంటనే దేవుడు అన్నాడు, ఇదిగో మీరు చేసిన దానికి మీకు ప్రతిఫలము మరణం. మీరు చేసిన దానికి మీకు ప్రతిఫలం ఏమిటి? మరణం. నీవు మన్ను కనుక, నీవు మంటి నుంచి తీయబడ్డావు కనుక నీవు తిరిగి ఏమవుతావు? దేవుడు ఆదామవ్వను ఎందుకోసం చేశాడో తెలుసా? మహిమ కొరకు చేశాడు, మహిమ కొరకు చేశాడు. కానీ నరులు తమ అతిక్రమము చేత మన్నైపోయారు. నరులు తమ అతిక్రమము చేత మన్నైపోయారు. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఉన్నత స్థితిలో ఉంచడానికి ప్రయత్నిస్తాడండి. మనమే ఆ మంటి వైపు చూసి మంటి వారమని పదే పదే నిరూపణ చేసుకుంటూ ఉంటాం. ఈరోజు మనం ఎలాంటి స్థితి కలిగి ఉన్నాం ఆలోచించండి. అతిక్రమము అనే నీ ప్రవర్తన చాలాసార్లు నీకు ఉరిని తీసుకొస్తుంది. ఆదామవ్వల అతిక్రమం అనే ఈ ప్రవర్తన ఏం చేసిందండి? వారికి మరణము అనే. ఇక ఉరేంటి, మరణం ఏంటి? ఉరేసినాడైనా బ్రతికే ఛాన్స్ ఉంటుంది, చచ్చిపోయినాడు బ్రతికే ఛాన్స్ ఉంటుంది. నిజమే. యోహాను 1వ పత్రికలో 3:4 చెప్పినట్లు ఆజ్ఞాతిక్రమం అట్టండి పాపమట. ఒక అద్భుతమైన డెఫినేషన్ అనమాట అండి. ఆజ్ఞాతిక్రమము పాపము. రోమపత్రిక 6:23వ వచనపు మొదటి భాగం, పాపము వలన వచ్చు జీతము మరణం. ఆజ్ఞాతిక్రమము పాపము, పాపము వలన వచ్చు జీతం మరణం. ఈరోజు ఒకవేళ నీవు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నామేమో, అది నీ జీవితంలో ఒక పెద్ద ఉరిగా మారిపోతుంది. దాని నుంచి ఎంత మాత్రం కూడా తప్పించుకునే అవకాశము నీ జీవితంలో ఉండదు అన్న సంగతిని వాక్యానుసారంగా జ్ఞాపకం చేస్తుంది. ఇక 5వ విషయం మనం చూద్దామండి. 5వ ప్రవర్తన. ఇప్పటి వరకు 4 చూసుకున్నాం. మొదటిది ఏమిటండి? అవిదైతే 2 తిరుగుబాటు, 3 సనుక్కోవడం, 4 ఆజ్ఞాతికం, 5 దేవుని భయము లేకపోవడం. 5 చాలాసార్లు ప్రియులారా ఇలా 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 వేసేసుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని భయం మనకి ఉండదు.
ఇలా వేసుకున్నామంటే ఇక్కడ భయం లేకుండా ఉన్నామని అర్థం. చాలాసార్లు ఇలా వేసుకున్నామంటే దేవుని భయము లేకపోవడం వల్ల వచ్చే ఉరి, దేవుని భయము లేకపోవడం వల్ల వచ్చే ఉరి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 26వ అధ్యాయం 16 నుంచి 19 వచనాలు. ఇక్కడ ఉజ్జియా అనే ఓ యోధా రాజు కనపడుతున్నాడండి. ఇతడు ఒకప్పుడు మంచి భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి. కానీ ఆ 16వ వచనము చెప్పినట్లు అతడు స్థిరపడిన తర్వాత మనస్సున గర్వించి చెడిపోయాడు. కనుక ఏమనుకున్నాడంటే, నేను రాజును కదా, నేను దేవునికి ధూపార్తిని పట్టుకుని ధూపం వేయడానికి అధికారము ఉన్నది అని. ప్రియులారా, మనము ఎవరమైనా సరే అన్నీ చేయడానికి, అన్నీ చేయగలిగిన టాలెంట్స్ ఉండొచ్చు, కానీ అన్నీ చేయడానికి అందరికీ అధికారం లేదు. ఒక బ్యాంక్ మేనేజర్గా ఉన్నారనుకోండి, ఇక్కడ మీరు, నేను పాస్టర్ గారినే, వీలైతే చైర్ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగలను, కానీ ఆ బ్యాంక్ మేనేజర్ గారి చైర్లో కూర్చుని పని చేయలేను. అది నిబంధన ఒప్పుకోదు. పైగా అది నేరం కూడాను, అది నేరం కూడాను. ఇచ్చినోడు ఉద్యోగం పొంది వెళ్ళినోడిని తీసుకెళ్ళి జైల్లో వేసేస్తాడు. దేవుడు ఎవరి పనిని వారికి నియమించాడు, ఎవరి బాధ్యతలు వారికి పెట్టాడు. మీ పని నేను చేయకూడదు, నా పని మీరు చేయకూడదు. కాపరి బాధ్యతలు కాపరివి, పెద్దల బాధ్యతలు పెద్దలవి, విశ్వాసుల బాధ్యతలు విశ్వాసులవి, పరిచారకుల బాధ్యతలు పరిచారకులవి, ప్రార్థించేవారి బాధ్యతలు ప్రార్థించేవారి. అన్నీ నేనే చేయాలి, అన్నీ నా కంట్రోల్లోనే ఉండాలి అనుకుంటే అది నీకు ఉరుసుమా? అన్నీ నా కంట్రోల్లోనే ఉండాలని నువ్వు ఎప్పుడు అనుకుంటావో ఖచ్చితంగా అది నీకు ఉరితో సమానం. నా మాట వినాలి, నేను చెప్పింది చేయాలి, నేను కూర్చోమంటే కూర్చోవాలి, లేవమంటే లేవాలి అని నీవు ఎప్పుడైతే అనుకుంటావో దేవుని భయము లేదని దాని అర్థం. ఎందుకంటే నిన్ను సృష్టించిన దేవుడే నీ పొరుగువాడిని కూడా సృష్టించాడు. నీకు ఒక పని అప్పగించిన దేవుడే నీ పొరుగువానికి కూడా ఇంకొక పని అప్పగించాడు. నీ పని అతడు చేయకూడదు, అతని పని నీవు చేయకూడదు. ఎవరి బౌండరీస్ వాళ్ళకు ఉన్నాయి, ఎవరి లిమిటేషన్స్ వారికి ఉన్నాయి, ఎవరు చేయాల్సినటువంటి బాధ్యతలు వారు చేయాలి. అలా చేయకపోతే దేవుని భయము లేక నీవు ప్రవర్తించువనిగా నీ మీదకు నువ్వు ఊరు తెచ్చుకున్నట్లే. ఇక్కడ ఉజ్జియా గొప్ప రాజు కావచ్చు, కానీ రాజుకు అధికారం లేదు. ఎక్కడికి వెళ్ళి? పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి బలులు అర్పించడం. ఎవరికి ధూపం వేసే అధికారం? యాజకులకు మాత్రమే. వారికి డబ్బు లేకపోవచ్చు, వారికి అధికారం లేకపోవచ్చు, కానీ దేవుడు వారికి ఇచ్చిన అధికారం. సర్వోన్నతుడైన దేవుని సన్నిధిని ధూపము వేయండి. ఉజ్జియా ఏం చేశారంటే తెగబడి 80 మంది యాజకులు అడ్డుపడ్డారటండి, వేయకూడదు వెళ్ళకూడదని. తెగబడి వెళ్ళి ధూపార్తిని పట్టుకుని బలిపీఠం పక్కన ఉంచున్నాడు. ధూపం వేయబోతుంటే ఆ వచనాలన్నీ చదివితే మనకు అర్థమవుతుంది. ధూపం వేయబోతుంటే ఏం జరిగిందో తెలుసా? ఉజ్జియా నొసటను కుష్ఠము పుట్టిందండి. దేవుని భయము లేకుండా దేవుని సన్నిధిలో ఎవరు ప్రవర్తించారండి? నువ్వు రాజువు కావచ్చు, ఒకవేళ సేవకుడు కూడా కావచ్చు, దేవుని భయము లేకుండా దేవుని సన్నిధిలో ప్రవర్తిస్తే నువ్వెవ్వడవన్న వివరాలు దేవునికి అనవసరం. దేవుని ఉగ్రత నీ మీదకి ఉరిగా మారుతుంది. చాలాసార్లు నేను గమనిస్తూ ఉంటాను ప్రియులారా, దేవుని సన్నిధిలో దేవుని భయం లేకుండా ప్రవర్తించే వారిని, దేవుని సన్నిధిలో దేవుని భయం లేకుండా చాలాసార్లు ప్రవర్తిస్తూ ఉంటారు. అయ్యో, మన ప్రవర్తనలు దేవుడు చూస్తున్నాడే. మన మాటలు, మనం పలికే మాటలు ఉంటాయి కదండి, మరీ కులాయికడ మాట్లాడుకునే మాటలు మాట్లాడతామండి దేవుని సన్నిధిలోని. ఎంత దౌర్భాగ్యం! దేవుని సన్నిధిలో కుళాయిల దగ్గర, మార్కెట్లోని, బజారులోని, సంతల్లోని మాట్లాడుకునే బజారు భాష మాట్లాడతామండి. బజారు భాష. ఎందుకంటే చండాలంగా మాట్లాడడానికి నాకు సాహసం చేయలేకపోతున్నాను. ఏ భాష మాట్లాడతాం? బజారు భాష. ఉజ్జియానే లెక్క చేయలేదు దేవుడు. రాజు, చక్రవర్తి ఉజ్జియాను కూడా దేవుడు లెక్క చేయలేదు. ఉజ్జియా భయము లేని ప్రవర్తన ప్రియులారా, ఉజ్జియా నొసటన కుష్ఠము పుట్టి శరీరం అంతా వ్యాపించి చనిపోయాడు. ఈరోజు దేవుడంటే ఏముండాలి? మనకి భయం ఉండాలి. దేవుడు ఊపిరిస్తే బతుకుతున్నాం, దేవుడు గుండెను కొట్టుకొనిస్తే గుండె కొట్టుకుంటుంది, శరీర అవయవాలకు ఎనర్జీ ఇస్తే శరీర అవయవాలు పనిచేస్తున్నాయి. దేవుడు ఇస్తేనే ఈరోజు బతుకుతున్నాం. అందుకనే పౌలు భక్తుడు అంటాడు, ఆయన ఏందే చలిస్తున్నాము, జీవించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాం. దేవుడు లేకపోతే మనం ఎక్కడ ఉన్నాం చెప్పండి? ఆయన ఏందే చలిస్తున్నామట, జీవిస్తున్నామట, ఉనికి కలిగి ఉన్నామట. అలాంటి దేవుడు అంటే భయం లేకపోతే అలాగా? అలాంటి దేవుడు అంటే భక్తి లేకపోతే అలాగా? ఉజ్జియా భయము లేకుండా, భక్తి లేకుండా ప్రవర్తించాడు. ఉజ్జియా భయము లేని ప్రవర్తన. ఉజ్జియా మీదకి ఏమొచ్చిందండి? ఉరి వచ్చిందంతే. ఉరి వచ్చింది. ఇక అతడు బతికినా బతకపోయినా అనవసరమే కదా. బతికినా బతకపోయినా అనవసరమే. జగత్ సుమ, ఒకవేళ నీ ప్రవర్తన దేవుని భయము లేకుండా బరి తెగించిన ప్రవర్తనగా ఉందేమో, ఎవరు నన్ను ఏం చేయలేరు, నా నోరును ఎవరు అదుపు చేయలేరు అని నువ్వు అనుకుంటున్నావేమో.
ఒక్కసారి దేవుడు కొడితే నోరు పడిపోతుంది, శరీరము చచ్చుబడిపోతుంది. ఎగిసిపడిన మన ఈ బలము, ఈ ఘనము ఎందుకు పనికి రాకుండా ఎంతోమందిని చూశానండి, ఎంతోమందిని చూశాను. దేవుని ఎదుట భయము లేకుండా ప్రవర్తించి జీవోత్సవాలు అయిపోయినటువంటి ఎంతోమందిని చూశాను. తర్వాత చివరి జీవితంలో అయ్యో నేను ఇలా ప్రవర్తించానని మంచం మీద ఉండి పశ్చాత్తాపడినా అనుభవించాల్సిన కర్మ అనుభవించాల్సిందే. జాగ్రత్త సుమా. దేవుని భయం ఏమున్నా లేకపోయినా ప్రియులారా, ఖచ్చితంగా దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉంటే నీకు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అంటే కాలర్ ఎత్తుకుని తిరగమని కదా అని అర్థం. దేవుని భయం ఉంటే దేనికి భయపడాల్సిన అవసరం లేదంటే నువ్వు తప్పు చేయవు. తప్పు చేయకపోతే దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కనుక దేవుని భయం కలిగింది. ఇక 6వ విషయం చూద్దామండి. 6వ ప్రవర్తన ఏ రీతిగా మన జీవితాలకు ఊరిగా మారుతుంది. 6వ ప్రవర్తన అంటే దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడం. చాలాసార్లు ప్రియులారా దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నా, కానీ మన సమస్త జీవితానికి ఆధారం ఏంటో తెలుసా? దేవుని సన్నిధే. ఆయన సన్నిధి విలువ మనం చాలాసార్లు గమనించడం లేదు. ఒకరోజు ఇశ్రాయేలు ప్రవర్తనను బట్టి దేవుడు అన్నాడు, మోషే నేను మీతో రానయ్యా, నేను మీతో వస్తే ఎప్పుడు మిమ్మల్ని చంపేస్తాను, మీ ప్రవర్తన బట్టి నాకు తెలియదు, వెళ్ళిపోమన్నాడు. మోషే ఏమన్నాడు తెలుసా? అయ్యా నీ సన్నిధి మాతో రాకపోతే ఒక్క అడుగు కూడా మేము వేయమన్నాడు. ఎందుకంటే ఆయన సన్నిధి లేకపోతే అరణ్యములు వారి జీవితాలు అంతమైపోయినట్టే. అరణ్యములు వారి జీవితాలు అంతమైపోయినట్టే. నిజమే ప్రియులారా, చాలాసార్లు మన జీవితాలకు ఉరి ఏంటో తెలుసా? దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయడం. దేవుడు మనకిచ్చిన సమయాన్ని మన సొంత వాటికి ఉపయోగించుకుంటున్నాం, కానీ దేవుని సన్నిధికి రావడానికి ఎందుకో మనము మనస్సును పెట్టుకోవటం లేదు. ఈ టైంలో ఇక్కడికి రావాల్సిన వారు ఎంతమంది సీరియల్స్ దగ్గర కూర్చున్నారో ఆలోచించండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ ఉన్నదే చెప్తున్నాను. ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో గడపాల్సినటువంటి రక్షణానుభవం కలిగిన వారు, దేవుని చేత మేలు పొందిన వారు, దేవుని ఉపకారము పొంది అయ్యా నీ వల్లే నేను బతుకుతున్నానని చెప్పేవారు ఎంతమంది ఈరోజు టీవీ దగ్గర సీరియల్స్ దగ్గర కూర్చున్నారు? ఎంతమంది ఫ్రెండ్స్తో మాట్లాడుతున్నారు? ఎంతమంది బజారుకు షాపింగ్కి వెళ్ళారు? ఎంతమంది సినిమా థియేటర్లో కూర్చున్నారు? ఆలోచించండి. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తున్నావా? యోనా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం. యోనాను పిలిచి దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను నీనెవే పట్టణానికి వెళ్ళు, దుర్గతిని ప్రకటించు అని చెప్తే అలాగే ప్రభువుని విధేయుడైనట్టు నటించి అక్కడి నుంచి బయలుదేరి నీనెవేకి వెళ్లకుండా దేవుని సన్నిధి నుంచి పారిపోయి, క్లియర్గా రాస్తున్నటువంటి మాట, అతడు దేవుని సన్నిధి నుంచి పారిపోయి తర్షీషుకు వెళ్ళే ఓడకు కేవు ఇచ్చి ఆ ఓడ ఎక్కి ఆ ఓడ అడుగు భాగానికి వెళ్ళి నిద్రపోతున్నాడు. ఒక్క మాట నేను ఖండితంగా చెప్తున్నాను, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసే ప్రవర్తన నీలో ఉంటే నీ బ్రతుకులో తుఫానులు చెలరేగిపోతే జాగ్రత్త. దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేసే ప్రవర్తన ఒకవేళ నీ జీవితంలో ఉంటే కనుక నీ బ్రతుకంతా తుఫానులే, నీ బ్రతుకంతా తుఫానులే. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి మళ్ళీ ఏం చేస్తారంటే, ఒంట్లు బాగోలేదండి, మా ఇంట్లో కష్టం ఉందండి, మా అత్తగారికి మా ఆవిడికి పట్టలేదండి, లేకపోతే ఇదండి అదండి అని చెప్తారు. కంప్లైంట్స్ చెప్తావు కదా, కారణాలు నీకు తెలీదా? ఒంట్లో బాగోలేదని చెప్పే నీవు ఎన్నిసార్లు దేవుని సన్నిధికి రాకుండా ఇంట్లో ఉండిపోయావు? ఇంట్లో సమాధానం లేదని చెప్తున్నా నీవు ఎన్నిసార్లు సమాధానకర్త అయిన దేవుని సన్నిధిలో ఉండకుండా అసమాధానకరమైన కార్యకలాపాల కొరకు పరుగులు పెట్టావు? నువ్వు ఎలా ఉంటుంది నీ ఇంట్లో, నీ ఒంట్లో నీ సమాధానం? దేవుని సన్నిధిలో నిర్లక్ష్యం చేస్తే నీ బ్రతుకులో తుఫానులే, ఎవ్వడు కూడా తీసివేయలేడు. ఇది నేను చెప్తున్నది కాదు. యోనా జీవితంలో దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసినటువంటి యోనా జీవితంలో ఏమొచ్చిందండి? సముద్రంలో తుఫాన్ వచ్చింది, వాడ మీదకు తుఫాన్ వచ్చింది, బతుకులో తుఫాన్ వచ్చింది. నీకేం చేయాలో తిరిగి సముద్రంలో పడేయండి అన్నాడు. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే నీ బతుకు నీచుకంపే. ఎక్కడికి పోయాడు? సముద్రంలో పడితే చాప గడుగులు పోయాడు. ఎక్కడ చూసిన నీచుకంపే. దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే నీ బతుకు ఏ కంపు? నీచుకంపే, నీచుకంపే. ఎంత సెంటు కొట్టుకున్నాడు. జాగ్రత్త సుమా. కక్కేసింది. బుద్ధి తెచ్చుకుని అని అనుకుంటున్నాం, కానీ బుద్ధి తెచ్చుకున్నాడంటే బుద్ధి తెచ్చుకున్నవాడు ఎన్ని దినాలు ప్రయాణం చేయాలి? 3 దినాలు చేయాలి. ఇంకా బుద్ధి తెచ్చుకోలేదు కనుక ఎందుకు వచ్చిన గొడవ అని 1 దినం వెళ్ళాడు. 40 దినాల ప్రయాణంలో నువ్వు ఎన్ని దినాలు వస్తావో చూస్తాను. ప్రతిదానికి మాకులు ఇంకెట్టేస్తారేట అనుకోకండి. 40 దినాల ఈ ప్రయాణంలో ఎన్ని దినాలు వస్తావు? 3 దినాలు వెళ్ళమన్నాడు. 3 దినాలు వెళ్ళమంటే దేవుడు ఎన్ని దినాలు వెళ్ళాడు? యోనా 1 దినం వెళ్ళి
కూర్చున్నాడు. ఒక్క దినానికే మొత్తం పట్టణం అంతా మారిపోయిందండి. పశువులు మారిపోయి వింత విడ్డూరం. కానీ యోనాలో ఉన్న పశు ప్రవృత్తి మారలే. నీవే పట్టణంలో పశువులు మారాయి, కానీ ఇతని పశు హృదయం మారలేదండి. క్షమించాడని చెప్పి అలిగి వెళ్ళి దూరంగా కూర్చున్నాడు. ఏమవుతుందో తెచ్చండి. ఏమన్నా ఎందుకు అలిగేవంటే, ఎందుకు కోపం తెచ్చుకున్నావంటే, నా కోపంలో న్యాయం నీకేం తెలుసు అన్నాడు. సొర చెట్టు పుట్టించాడు, పురుగు చేత కుట్టించాడు, అలిగాడు, కోపగించాడు, శనిగాడు, బాధపడ్డాడు, దేవుని మీద తిరగబడ్డాడు, ఒకటిగా అన్నీ చేశాడు. చివరికి ప్రశ్నార్థకంగా మిగిలిపోయాడు. ప్రియులారా, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేస్తే నీ జీవితం ఏమవుతుంది? ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంది. ఎందుకు తెలుసా? నీ జీవిత సమస్యలకు సమాధానము దొరికే చోటు దేవుని సన్నిధి. నీ జీవిత సమస్యలకు సమాధానము దొరికే చోటు దేవుని సన్నిధి. ఆ సన్నిధిని నీవు నిర్లక్ష్యం చేస్తే నీ బ్రతుకు ప్రశ్నార్థకమే. ఇవి నేను శపించటం లేదండి, నిజాలు చెప్తున్నానంతే. నిజాలు చెప్తున్నాను. గ్రహిస్తే ధన్యులము, లేకపోతే దేవుని ఉగ్రతలు పాత్రలు అవుతామేమో ఆలోచించి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రియులారా, యోహాను సువార్త 15:5 చివరి భాగం. యోహాను సువార్త 15:5, నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి మీరేమీ కూడా చేయలేదు. ఇక చివరి అంశాన్ని మనం చూద్దామండి. దేవుని చిత్తమును నిర్లక్ష్యం చేస్తే మన మీద కురుస్తుంది. దేవుని చిత్తమును నిర్లక్ష్యం. చివరి అంశం దేవుని చిత్తం. చాలాసార్లు నేను ఎందుకు దేవుని చిత్తాన్ని నిర్లక్ష్యం చేస్తున్నానని ప్రశ్న వేస్తారేమో. చాలాసార్లు మన ఇష్టాలను నెరవేర్చుకునే క్రమంలో దేవుని చిత్తాన్ని మనం ఏం చేస్తున్నామండి? నిర్లక్ష్యం చేస్తున్నాం. లూకాసు వార్త 12:47. లూకాసు వార్త 12:47 యజమానుని చిత్తము ఎరిగిండియు ఆ ప్రకారము చెయ్యని వానికి అనేక దెబ్బలు. దేవుని చిత్తము ఎరిగి చేయకపోతే అది మన మీదకి ఏమొస్తుందండి? ఉరిగా మారిపోతుంది. దేవుని చిత్తమును ఎరిగి ఆ ప్రకారం చేయకపోతే మన మీదకి ఉరిగా వస్తుంది. నిజమే ప్రియులారా, ఎప్పుడు చూసినా నీ ఇష్టాల గురించే మాట్లాడుతున్నావు, కానీ తోటి మనుషులతోనూ అంతే, చివరికి దేవుని సన్నిధులు కూడా అంతే. ఎప్పుడు చూసినా ఏం మాట్లాడుతున్నామండి? నీ ఇష్టాలే, నీ ఇష్టాలే, నీ ఇష్టాలే, నీ కోరికలే. ఎప్పుడు కూడా ఎప్పుడైనా నేను మళ్ళీ అడుగుతున్నాను, చాలాసార్లు అడిగేవాడిని, మళ్ళీ అడుగుతున్నాను, ఎప్పుడైనా మన ప్రార్థనలు గంటలు ప్రార్థన చేస్తాం కదా మన ప్రార్థనలో ఎప్పుడైనా అయ్యా నా ఎడల నీ చిత్తము ఏమై ఉన్నది అని ప్రార్థించారు ఎవరైనా? ఒక్కళ్ళో ఇద్దరు ఉన్నారేమో, ఎవరు ప్రార్థించారు. అయ్యా ఈ దినము నా బ్రతుకులో నీ చిత్తం ఏంటి? ఈ వారము నా బ్రతుకులో నీ చిత్తం ఏంటి? ఈ నెల నా బ్రతుకులో చిత్తం. ఎందుకంటే ప్రతిదీ కొత్తదే కదా, మరుక్షణం మన జీవితంలో ఏమిటది? కొత్తదే కదా. అయ్యా ఈ సంవత్సరం 2024 నా బ్రతుకులో నీ చిత్తం ఏంటి? ఎప్పుడు చూసినా మొదలు పెడతాం ఇష్టాలు, కోరికలు, ఆశలు అన్నిని. కనీసం ఒక్కసారి కూడా మన ప్రార్థనా జీవితంలో అయ్యా నా జీవితంలో నీ చిత్తం ఏంటో బయలుపరచు, నీ చిత్తం ఏంటో బయలుపరచు. ఎప్పుడు మనం ప్రార్థన చేయం ప్రియులారా. దేవుని చిత్తము ఎరిగి ఉండి కూడా అలాగూ ప్రవర్తించకపోతేనటండి అనేక దెబ్బలు తగులుతాయట. అది వానికి ఉరిగా ఉంటుందండి. 7 విషయాలు మనం చూస్తాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, కానీ ప్రియులారా 7 విషయాలు సంపూర్ణ సంఖ్యగా భావించి మనం ధ్యానాన్ని ముగించుకుంటున్నాం. ఈరోజు ఇశ్రాయేలు ప్రవర్తన వారికి ఉరిగా మారింది. ఈరోజు మన ప్రవర్తన మనకు ఉరిగా మారకుండా జాగ్రత్త పడాలి. అలా ఉండాలి అంటే అవిధేయత ఉండకుండగా, తిరుగుబాటు చేయకుండగా, సనగకుండగా, ఆజ్ఞాతిక్రమము చేయకుండగా, దేవుని భయము కలిగి ఆయన సన్నిధిని నిర్లక్ష్యము చేయకుండగా ఆయన చిత్తమును మనం అనుసరించి నడవగలిగితే మనం ఖచ్చితంగా ఆయన కృపలో నిలిచి ఉంటాం. లేదంటే మన ప్రవర్తన మన జీవితాలకు ఉరిగా భయంకరంగా మారుతుంది అన్న సంగతిని జ్ఞాపకం చేస్తూ, ఆయన తన పరిశుద్ధ రక్తం ఇచ్చి మనల్ని విమోచించిన యేసయ్య మన ప్రవర్తన చేత మనం ఉరి వేయబడాలని కాదు, కానీ ఉరి నుంచి తప్పించుకొని మన ప్రవర్తన చేత ఆయనకు మహిమకరంగా ఆయన రాకలో ఎత్తబడాలన్న సంకల్పము మన ఎడల ఉన్నది కనుక ఈ సత్యమును జ్ఞాపకం చేసుకొని గ్రహించి మన జీవితాలను క్రమపరుచుకుని దేవుని సన్నిధిలో మన ప్రవర్తన చేత దేవుని మహిమపరిచే వారికి ఉండడానికి సిద్ధపడాలని జ్ఞాపకం చేస్తూ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఈ మాటలు మన జీవితంలో దేవుడు ఆశీర్వాదకరంగా ఫలింపచేయనుగాక. ఆమె తలలోంచి ప్రార్థన చేసుకున్నాను. మహోన్నతుడగు మమ్మల్ని మిక్కిలి ప్రేమించిన తండ్రి వందనాలు. ఇంతవరకు మాతో మాట్లాడు నిజమే. ఇశ్రాయేలీయుల ప్రవర్తన అది అవిధేయత కావచ్చు, తిరుగుబాటు కావచ్చు, సనుగుడు కావచ్చు, ఆజ్ఞాతిక్రమము కావచ్చు, దేవుని భయము లేకపోవడం కావచ్చు, అయా సన్నిధిని నిర్లక్ష్యం చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు, వారికి ఉరిగా మారిపోయింది. ఈరోజు మా ప్రవర్తన ఒకవేళ ఎంతకు మించి ఉరిగా మారే పరిస్థితుల్లో ఉన్నామేమో సరిచేసుకుని
అయ్యా మీ సన్నిధిని మీ సాక్షులుగా జీవించగలిగే భాగ్యం విన్న వాక్యం హృదయంలో ఫలింపచేయమని యేసు నామమున ప్రార్థించి వినయపూర్వకంగా అడిగి వేడుకొనిచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక.